హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్‌ని స్టార్ట్ చేస్తున్నాను. రండి. మనము మంత్రాలయానికి వెళ్తున్నామండి. అది కూడా న్యూ ఇయర్ స్పెషల్‌గా. సో, ఇది మా ఇంటి దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్ అండి. మనము మెట్రో స్టేషన్ వెళ్ళడం వల్ల ఈ మెట్రో రైల్వే స్టేషన్ లోపలికి అంటే దరిదాపుల్లోనే వెళ్తుంది కాబట్టి మనకి బస్ కన్నా ఇలా మెట్రో స్టేషన్లో ఎక్కి వెళ్ళడం చాలా నియర్గా అనిపిస్తుంది. సో అందుకే మనము మెట్రో ఎక్కేసి మనము కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్తున్నాము. చాలా రద్దీగానే ఉంది. ఎందుకంటే వీకెండ్ వచ్చేసింది కాబట్టి 3 డేస్ చాలా రద్దీగానే ఉందండి. సో మనము మెట్రో ఎక్కేసి ఇప్పుడు కేఎస్ఆర్ బెంగళూరుకి ప్రయాణం అవుతున్నాం. ఇది మనము నైట్ టైం ట్రావెల్ అండి. నైట్ ఎక్కితే పొద్దున అంతా మనము మంత్రాలయానికి రీచ్ అయిపోతాం. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి 3 డేస్ మనము ప్లాన్ చేసుకున్నాం మంత్రాలయానికి. నైట్ ఎక్కితే మార్నింగ్ మనము దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ మనం ఊరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. చూడండి ఇలా ఉంటుంది మన బెంగళూరు మెట్రో స్టేషన్. చాలా డెవలప్మెంట్ అయిపోయిందండి. రీసెంట్గానే మన వైట్ఫీల్డ్కి కూడా మనం ట్రైన్ ఎక్కేసి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. చూడండి మనము మెట్రో స్టేషన్ నుంచి దిగేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మన రైలు ఇదే అండి. ఇది వచ్చేసి హంపి ఎక్స్ప్రెస్. ఇది బెంగళూరు టు హుబ్లీ ట్రావెల్ చేస్తుందండి. ఆల్మోస్ట్ 9:45 కల్లా మనము ఇది బెంగళూరు వచ్చేసిందండి. మనది స్లీపర్ కోచ్. ఇప్పుడు మనం పడుకుంటే నైట్ కల్లా మనము స్టేట్ని దాటేసి వెళ్ళిపోతాం. అది నాకు చాలా హ్యాపీగానే అనిపిస్తుందండి. ఫస్ట్ టైం నేను ఇలా వేరే స్టేట్లో ఉన్న గుడి చూస్తుండడం. నేను కర్ణాటక ఉన్న ఆల్మోస్ట్ గుడిని నేను చూసానండి. కానీ ఫస్ట్ టైం నేను మంత్రాలయానికి వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఎగ్జైట్మెంట్ కూడా ఉందండి. సో ఇది నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 3:30 అయిందండి. మనము మంత్రాలయానికి చాలా దగ్గరగా ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి గుంతకల్ అనే రైల్వే స్టేషన్ అండి. ఇక్కడి నుంచి మనము బస్ పెట్టుకొని మనం ఆదోని అనే టౌన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మనకి మంత్రాలయానికి డైరెక్ట్ బస్ ఉందండి. చూడండి ఆల్మోస్ట్ 3:30 అయ్యింది. తెల్లారేజావా అర్లీ మార్నింగ్ 3:30కి మనము ఆంధ్రప్రదేశ్కి రీచ్ అయినాం. చూడండి ఇది గుంతకల్ అనే రైల్వే స్టేషన్ అండి. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చుంటే ఖచ్చితంగా ఈ రైల్వే స్టేషన్ని గుర్తుపట్టుంటారు. మనం ఇక్కడ ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మనము అర్లీ మార్నింగే బయలుదేరదామని అనుకున్నాం. ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి చాలా రద్దీగానే ఉంటుంది. అందుకే మనము అర్లీ మార్నింగే బయలుదేరిపోయామండి. ఎందుకంటే క్విక్గా దర్శనం అవుతుంది, లేదంటే చాలా లేట్ అయిపోతుంది అనే కారణంకి. చూడండి 2 వైపులా ఇలా పచ్చని పొలంలో వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి నాకు మాత్రం. ఇలా న్యూ ఇయర్కేనే నాకు ఇలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యింది. చాలా చల్లగా అనిపించింది. 2 వైపుల పొలం కాబట్టి చాలా కూల్గా ఉందండి. చూడండి 2 వైపులా కూడా ఇలా దారి మధ్యన మనకి పొలం కానీ లేదంటే విలేజెస్ కానీ చాలా బాగానే కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇప్పుడిప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది. మనము బయలుదేరింది 7 o'clock అండి. మనం 7:30 కల్లా మనము గుడి దగ్గర ఉండాలి కాబట్టి అర్లీ మార్నింగే మనం బయలుదేరిపోయాం. చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. నాకు మాత్రం ఇలా పచ్చని పొలం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే బెంగళూరులో చాలా బిల్డింగ్స్ కానీ కార్పొరేటర్ కంపెనీస్ కానీ ఎప్పుడు చూసి మనకు మాత్రం బోర్ కొట్టేసి ఉంటుంది. ఇలా చక్కని పొలం చూస్తుంటే ఏదో చూడాలి, ఏదో కొత్త ప్లేస్కి వచ్చామని చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది నాకు మాత్రం. మీకు కూడా అంతేనా? ఒకసారి కమెంట్ చేసి నాకు చెప్పండి. చూడండి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసాము మంత్రాలయానికి. నేను ఇది ఫస్ట్ టైం వెళ్తుండేదండి. మా వారు అలాగే మా బావగారు చాలా ముందే వెళ్ళారంట. ఆయన మాకు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఇలా దగ్గర పోతుంటేనే పెద్ద మకర తోరణం కనిపిస్తుంది. ఇలా కనిపించేసి దిగువనే మనకి స్వామివారు 4 వైపులా కూడా కూర్చునేటట్టు కనిపిస్తుందండి.
నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్‌గా ఉన్నాను. ఎలా ఉంటుంది అని. చూడండి ఇలా కనిపిస్తుందండి. పెద్ద సింహద్వారం అండి. ఇదే ఎంట్రన్స్. పెద్ద మకర తోరణం ఉంటుంది. ఇలా లోపలికి వెళ్తుంటేనే చుట్టుపక్కల మనకి కనిపిస్తూ ఉంటుంది. మంత్రాలయం అని చాలానే బాగా రాసుంటారు. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి మనం ఎంట్రీ అయ్యాల్సింది ఇదే ఇదే గేట్ నుంచండి. ఇది మాత్రం పెద్ద మకర తోరణం చాలా బాగా కనిపిస్తుందండి. చాలా పెద్ద గుడి అండి. నేను చాలా చిన్న గుడి ఏమో అనుకున్నాను కానీ చాలా పెద్ద గుడి. నేను ఆల్మోస్ట్ ఇలాంటి గుడి చూసి ఎప్పుడో చిన్నప్పుడండి పోయింది. చాలా చూసి బాగా ఎక్సైట్‌మెంట్ అయ్యాను. అలాగే చాలా మనసు పొంగిపోయిందండి. చెప్తుంటే మీకి అర్థం కాకుండా ఉండొచ్చు కానీ, నాకు మాత్రం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. అది కూడా న్యూ ఇయర్‌లో. చూడండి ఇలా 2 వైపులా కూడా మనకి మహావిష్ణు అవతారాలు కనిపిస్తాయండి. అటు సైడేమో మనకి గుడిలు ఇలా సౌత్ ఇండియన్స్ కానీ, నార్త్ ఇండియన్స్ కానీ మహావిష్ణు గుడి ఎక్కడెక్కడ ఉంటుందో అవన్నీ అక్కడ రాశారు. ఇలా ఈ గోడ పూర్తి మనకి విష్ణు అవతారాలే మనకు కనిపిస్తుంది. మనం నరసింహస్వామి ఉండొచ్చు, లేదా వరహస్వామి ఉండొచ్చు, ఇలా కల్కి అవతారం ఉండొచ్చు, లేదా పరశురామ ఇలా చాలా ఐడల్సే ఉందండి. ఇలా బాగా ఎంబోజ్ అయిన పెయింటింగ్స్‌ని అలా బాగా రాశారు. కింద కూడా అంతే 4 లాంగ్వేజ్‌లో వాళ్ళు రాశారు. ఆ మంత్రంతో పాటు ఇది చూస్తుంటే నాకి మాత్రం మనసు పొంగిపోయిందండి. వేద మంత్రం అలాగే బాగా వినిపిస్తూ ఉంది. పొద్దున ఎవరు లేరు. అంత రద్దీ కూడా లేదు. మనం వెళ్ళింది మంచిదే అయిందనుకున్నాం. చూడండి అలాగే ముందుకి వెళ్తుంటే ఆ కృష్ణుడి బాల్య లీలలు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూసి నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించేసింది. మీకు కూడా అంతే. ఇది మంత్రాలయం నియర్‌గా ఉంటే ఒకసారి తప్పకుండా చూడాల్సిన గుడి అండి. చూడండి ఇలా మనం వెళ్తుంటే చాలా బాగానే అనిపిస్తూ ఉంటుంది. చాలా మంత్రం గానీ, వేద మంత్రం గానీ ఇలా పొద్దున వింటే మాకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా! ఆ డేని ఆహ్, ఆహ్, ఏది డేని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను మాత్రం ఈ కొత్త సంవత్సరం ఇలా స్టార్ట్ చేసింది నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించేసింది. చూడండి ఆల్మోస్ట్ మనం 7:30 కల్లా గుడికి రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం రండి. ఇప్పుడు నేను కొబ్బరికాయలు తీసుకున్నాను. కొబ్బరికాయలు కొట్టేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుందాం రండి. లోపల ఫోన్ అలో లేదంట. అదే నేను అడుగుతున్నాను. చూడండి కొబ్బరికాయ కూడా అంతే చాలా బాగానే పగిలింది. చూడండి మెయిన్ సింహద్వారం ఇక్కడుందండి. ఇక్కడి వరకు మనము ఇక్కడ వెళ్తుంటేనే మనకి ప్రదక్షిణ పథం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కల్చర్ ఏమంటే ఆడవాళ్ళు శారీ, తర్వాత మగవాళ్ళు పంచ, తర్వాత శల్య యేసుకునేది ఇక్కడ కల్చర్ అండి. మీరు తప్పకుండా వెళ్తే శారీ, అలాగే ఆడవాళ్ళు శారీ కట్టుకొని, అలాగే మగవాళ్ళు పంచశల్య కట్టుకొని వెళ్ళండి. చూడండి ఎంత పెద్ద ప్రదక్షిణ పథం అంటే ఏకంగా చాలా పెద్దదండి. మనం దర్శనానికి వెళ్ళి ఇక్కడ కాసేపు కూర్చొని ఉన్నాము. చాలామందే వచ్చేసారు. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళింది చాలా మంచిదే అయిందనుకున్నాం. చూడండి దర్శనం చేసి ఇలా లెఫ్ట్ సైడ్‌కి వస్తే ఇలా యాంటిక్ వస్తువులు, చాలా పూర్వంగా వాడిన వస్తువులంతా ఇలా ఎగ్జిబిషన్‌గా పెట్టేశారు. అక్కడ కొంచెం ఫోటో క్లిప్పింగు, తర్వాత వీడియో క్లిప్పింగ్ తీసుకొని కాసేపు ఆ స్వామివారిని తలుచుకొని అక్కడే కూర్చున్నామండి ఆ ప్రాంగణంలో. చాలా బాగా అనిపించేసింది నాకు మాత్రం. ఈ న్యూ ఇయర్‌లో ఆ స్వామివారి దర్శనం చేసుకొనింది నాకి మహా సౌభాగ్యమే అనిపించేసిందండి. చూడండి ఇలా ఉంది. ఎవరికైనా మీకి అక్కడ దరిదాపుల్లో ఉంటే దయచేసి ఒకే ఒకసారి మంత్రాలయానికి వెళ్ళి రండి. అక్కడున్న ప్రశాంతత, తర్వాత ఒక పీస్‌ఫుల్ అనిపిస్తుంది మీకు కూడా. చూడండి ఇలా బాగా కనిపిస్తుంది. ఇలా మనం దర్శనం చేసుకొని బయటకొచ్చేసేలోపు 8:30 అవుతూ ఉందండి. చూడండి మనం వెళ్ళేటప్పుడు ఇంతమంది లేరు. కానీ మనం బయటికి వచ్చేలోపు చాలామందే రద్దీగా అనిపించేసింది. దర్శనానికి కూడా అంతే చాలా పెద్ద క్యూవే నిలబడింది. చూడండి ఇలా ఉంది బయట నుంచి. చాలా పెద్ద గుడి అని చెప్పొచ్చండి. పక్కనే తుంగభద్ర నది కూడా ఉందంట మా బావగారు చెప్తున్నారు.
చూడండి చాలా పెద్ద ప్రాంగణం అండి. అసలు ఎంత పెద్ద ప్రాంగణం అంటే అంత పెద్దది. మీరొక్కసారి వెళ్ళి రండి. మీకు కూడా అంతే చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఈ వైపు గోడకి మొత్తం విష్ణువుల గుడి అని ఎంబోస్ చేశారు. ఇలా మన భారతదేశంలో ఎంత విష్ణు గుడి ఉందో అదంతా బాగా ఎంబోస్ చేశారు. చుట్టూ ఇలా ఉంది. మనం దర్శనం చేసుకొని అలాగే ప్రసాదం తిని ఇప్పుడు మనం ఊరికి బయలుదేరామండి. ఇక్కడి నుంచి అంటే మంత్రాలయం నుంచి మా ఊరు ఒక 200, 150 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఈ నెక్స్ట్ వీడియో నుంచి మన ఊరిని మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోలో మేము ముందుకు వస్తుంటాను. ప్లీజ్ అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళకి ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి. ఇంతవరకు మా వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ సో మచ్. బాయ్.